జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటటువంటి పెద్ద సమస్య అంతా ఎక్కడొస్తుందంటే, ఈ శరీరంతో ఉన్నంత కాలము దీన్ని భోగస్థానంగా వాడుకుంటూ దేని మీద విపరీతమైన మమకారాన్ని పెంచుకున్నాడో, దేన్ని అనుభవించడంలో తాదాత్మ్యతని పెట్టుకున్నాడో ఆ వాసనని పట్టుకుని పెడతాడు. ఒక ప్రత్యేకమైన పదార్థము అంటే ఇష్టం అనుకోండి, దానికి ఏ ప్రమేయం లేకుండా, దానికి ఒక ఆధారం లేకుండా, మీరు చూడండి, ఒక శిశువు జన్మిస్తాడు, వాడికి కొంచెం పెద్దవాడు అవగానే నాకు ఇది వద్దంటాడు, నాకు ఇది వద్దు. వాడికి వెల్లుల్లిపై వాసన చూస్తే వాంతి వస్తుంది, వాడు వెల్లుల్లిపై తినడు ఎప్పుడు. అంటే అది ఈ జన్మ సంస్కారం కాదు, వాడు గత జన్మలలో ఎక్కడో ఆహార నియమాన్ని బాగా పాటించి రజోగుణ ప్రకోపం కల్పించగలిగినటువంటి పదార్థమును తనంత తానుగా పరిత్యజించడంలో చేసిన పరిశ్రమ యందు కృతకృత్యుడై అప్పుడు గెలిచినటువంటి వాసనాబలం జీవుడితో వచ్చింది. అందుకని వాడు వెల్లుల్లి తినడు. వాడు ఒక వస్తువుని ఎక్కువ ఇష్టపడతాడు. ఏదో తెల్లటి రంగు ఉందనుకోండి, చాలా ఇష్టపడతాడు, ఎప్పుడూ తెల్లటి బట్టలే కట్టుకుంటాడు, అసలు రంగు బట్ట కట్టుకోడు, ఎప్పుడూ తెల్ల బట్టలే. ఎందుకలా? లోకంలో అందరూ కట్టుకోవట్లే రంగు బట్టలు. అంటే అతనికి ఈ రంగుల మీద వ్యామోహం పోయి ఏదో సత్వగుణంలో ప్రవేశించాలని ఎప్పుడూ తెల్లటి బట్టలు కట్టుకుని ఉండాలనేటటువంటి సాధన కొంతకాలం చేశాడు గతంలో. ఆ జీవుడు కొంత దూరం వెళ్ళాడు, ఆ సాధన పూర్తి అవ్వలేదు, విడిచిపెట్టాడు, మళ్ళీ ఈ జన్మలోకి వచ్చాడు. ఇప్పుడు అతనికి ఇతర రంగుల వస్త్రాల మీద వ్యామోహం ఉండదు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి రంగురంగుల బట్టలు బోల్డన్ని చూసుకుంటూ ఉంటారు, అతనికి ఆ బాధ ఉండదు. అతను కేవలం ఎప్పుడూ తెల్లటి బట్టలే కట్టుకుంటాడు. ఎంత వ్యామోహాన్ని జయించాడో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంత తేలిక విషయం ఏం కాదు. అతనికి దేంతోనూ ఇబ్బంది లేదు. అతనికి ఒక తెల్లటి ప్యాంటు, తెల్లటి షర్టు ఉంటే చాలు. అతను గెలిచాడు వాసనాబలాన్ని. అలాగే గెలవని వాసనాబలం ఉంటుంది, ఒకదాని మీద వ్యామోహం ఉండిపోతుంది. ఉండిపోయిన వ్యామోహం కూడా జీవుడి వెంట వచ్చేస్తే అందులో చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణం ఏమిటంటే, తాను ఇష్టపడినదేదో ఆ ఇష్టపడిన వస్తువును తాను పొందడంలో ప్రతిబంధకంగా వచ్చినటువంటి వాడు ఎవరున్నాడో వాడి మీద దీర్ఘకాలము కోపం పెట్టుకునేటటువంటి లక్షణమును కలిగి ఉండడం. ఇది పతనహేతువులలో ఒకటై కూర్చుంటుంది. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆ చిట్ట చివర ప్రాణోత్క్రమణం అయిపోయే ముందు ఎవరి మీద ఎక్కువ కోపం పెట్టుకున్నాడో వాడి గురించి ఆలోచిస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనసు ఆలోచించడానికి రెండే ఉంటాయి, అంటే అంటుకోవడానికి. మిగిలిన వాటి మించి వెళ్ళిపోతుంది. అలాగా వెళ్ళిపోతూ అది అంటుకుంటుంది. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు, చిన్నతనంలో మా చిన్నప్పుడు గుంటల బోర్డు అని ఒక ఆట ఆడించేవారు. అందులో ఇలా పైకి బోర్డు ఉంటుంది, దాని నిండా గుంటలు ఉంటాయి, కన్నాలు. గోళీలన్నీ కింద ఒక డబ్బా లాంటి దాంట్లో పెట్టి ఒక పుల్లతో ఇలా అనమనేవారు. ఇలా అంటే అది అలా తిరిగి సమతలంగా ఉన్న ప్రదేశం నుంచి వెడితే కిందకు వస్తుంది. అది కానీ ఏదైనా గుంతలోకి వెడితే అందులోకి వెళ్ళి నిలబడిపోతుంది. అలాగే మనసుతో ఉన్న సమస్య ఏమిటంటే, అది ఎప్పుడూ ఖాళీగా ఉండదు. అది సంకల్ప వికల్ప సంఘాతమై అలా వెడుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ వెళ్ళడంలో దానికి ఇష్టమైంది కనపడింది అనుకోండి ఆగిపోతుంది, దానికి ఇష్టం లేనిది కనపడింది అనుకోండి ఆగిపోతుంది. రెండింటి దగ్గర ఆగుతుంది. ఇష్టం లేనిది ఏదో జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి, ఎంత తప్పు పని చేశాడు రా వీడు, ఎంత బాధ పెట్టాడు రా నన్ను అని అదే పనిగా స్మరణ చేస్తుంది, పట్టుకుంటుంది అక్కడ కూడా. తనకి ఇష్టమైంది అనుకోండి, అబ్బా నాకు ఆ వస్తువు లభిస్తేనా అని దాని గురించి స్మరిస్తుంది. తాను బాగా పట్టుకునేది ఎక్కడ అంటే, ఇష్టమైన చోట, ఇష్టము లేని చోట, ఈ రెండు చోట్లే పట్టుకుంటుంది. ఈ రెండు చోట్ల పట్టుకున్నప్పుడు కూడా శక్తి క్షీణించిపోతుంది. ఇందులో చిత్రం ఏమిటంటే, కోప్పడినప్పుడు వచ్చేటటువంటి శక్తిహీనత కన్నా ఆ వస్తువు లభించినప్పుడు కలిగినటువంటి సుఖమునందు ఎక్కువ శక్తి క్షయమైపోతుంది. కాబట్టి ఈ కోపం ఉండిపోవడం అనేటటువంటి స్వభావం అంత తేలిగ్గా గెలవడం సాధ్యం కాదు. అక్కడ నేను తట్టుకోలేనండి అంటాడు.
తొందరగా వెనక్కి రాలేడు. ఒక్కొక్కరు కోపం వస్తుంది కానీ మళ్ళీ కొంచెం తొందరగా వెనక్కి వచ్చేస్తారు. అది మంచి లక్షణం. అది అలా తొందరగా వెనక్కి రాగలగడం అనేటటువంటిది అది ఒక ఈశ్వరానుగ్రహం సాధనలో. లేకపోతే అది చాలా దీర్ఘకాలం అలా ఉండిపోయింది అనుకోండి, చాలా ప్రమాదహేతు. అది జీవుడు నశించిపోతాడు దానివల్ల. ఈ దీర్ఘకాలం జ్ఞాపకం పెట్టుకుని తవ్వుకు 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 బాధపడేటటువంటి లక్షణం ఏదుందో దాన్ని క్రోధము అని పిలుస్తారు. అదే లలితా సహస్రనామ స్తోత్రంలో క్రోధాకారాంకుశోజ్వల అని పేరు. అంకుశం మామటివాడు చేత్తో పట్టుకుంటాడు. పట్టుకుని ఏనుగు శరీరం మీద ఇంకెక్కడ పొడవడం ఆ చేతిలో ఉన్న అంకుశంతో దాని మీద ఎక్కి కూర్చుని దాని కుంభస్థలం మీద పొడుస్తాడు. అది పెట్టి, అది ఇంగ్లీష్ అక్షరాల్లో స్మాల్ హెచ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది పెట్టి పొడిస్తే దానికి తలకాయ ఎలా ఉంటుందంటే, మంచి ఎండాకాలంలో తిరిగి 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 ఇంటికి వస్తే తల పగిలిపోతోంది అన్నప్పుడు ఉంటుంది. ఇలా ఒంగుని కూడా లేవలేరు, ధన్ 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 అంటుంది తల. అంత బాధ పెడుతుంది దానికి. ఆ బాధకి అది లొంగిపోతుంది. లొంగిపోయి మామటి ఏం చెప్తే చేస్తుంది. అంకుశం చూస్తే భయం దానికి. అది తలని ఎలా పొడుస్తుందో, క్రోధము ఎవరు క్రోధం పెట్టుకున్నాడో వాడి తలను అలా పొడుస్తుంది. ఎంత పొడుస్తుందంటే అదే గుర్తు తెచ్చుకుని ఎంత అపకారం చేశాడు రా వీడు అని జ్ఞాపకం తెచ్చుకుని బాధ పెట్టి, చిత్రం ఏమిటంటే ఎక్కడ క్రోధం ఉందో అక్కడ కుతంత్రం పుడుతుంది. వాణ్ణి పాడు చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది ఆలోచించడం మొదలెడుతుంది. అదొక పెద్ద పాపం. అది జీవుడు పతనమైపోవడానికి అజ్ఞానము చేత మాయ చేత ఏర్పడుతున్న పెద్ద కందకం అన్నమాట. అది దాన్ని దాటకపోతే మళ్ళీ దాటడానికి ఎన్ని వందల జన్మలలో దాటుతాడో ఎవరికీ తెలియదు. అలా అంటుకుని ఉండిపోతుంది. మీకు ఎదర కనపడతాయి భారతంలో అలాంటి ఘట్టాలు. దానివల్ల వచ్చేటటువంటి ఉపద్రవం ఏమిటంటే దీర్ఘకాలం దాన్ని మనసులో పెట్టుకుని ఎలా 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 అన్న ఆలోచన వస్తూనే ఉంటుంది. అదే జరిగింది ఉదంకుడి విషయం. ఇంత దర్శనం చేశాడు, ఇంత గురుదక్షిణ కట్టాడు, గురువుగారి దగ్గర ఆశీర్వచనం పొందాడు, ధన్యుడయ్యాడు, ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు, చక్కగా తపస్సు చేస్తున్నాడు. కానీ అతనికి అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు తక్షకుడు. ఎప్పుడు తక్షకుడు జ్ఞాపకం వచ్చినా ఆనాడు ప్రార్థన చేయడం చేశాడు తక్షకుణ్ణి. అది ప్రేమ చేత కాదు, లొంగ తీసుకోవడం కోసమని మనసులోంచి వచ్చినటువంటి ఒక రకమైన ప్రకోపం. అది పూర్తి పరిణిత వలన కలిగినది కాకపోయింది. దానివలన ఇప్పుడు అతనికి తక్షకుడి మీద క్రోధం ఆవహించింది. నేను ఆనాడు పౌష్య మహారాజు యొక్క భార్య దగ్గర కుండలములను తీసుకొస్తుంటే వాటిని అపహరించాడు, నాగలోకానికి తీసుకుపోయాడు. నేను అంత కష్టపడి మళ్ళీ వాటిని తెచ్చుకోవలసి వచ్చింది. నన్ను ఎంత బాధ పెట్టాడు. కాబట్టి ఈయన్ని విడిచిపెట్టకూడదు, తక్షకుణ్ణి విడిచిపెట్టకూడదు అన్నప్పుడు తక్షకుణ్ణి పాడు చేయడానికి రెండు మార్గాలు ఉంటాయి. అప్పుడు ఒకటి, తానే పాడు చేయొచ్చు. ఎందుచేత? తాను తపోనిధి, ఇప్పుడు చాలా తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి. ఒకటి, తన తపస్సు చేత శాపవాక్కుని విడిచిపెట్టడం. నీకు ఈ కష్టం కలుగుతుంది కానీ అలా చేస్తే తను చేసిన తపస్సు క్షీణించిపోతుంది. శాపవాక్కు ఎప్పుడు విడిచిపెట్టినా వరం ఇచ్చినా రెండిటికీ పోతుంది చేసినటువంటి తపస్సు. కాబట్టి ఆయన ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎంత తమాషాగా ఉంటాయో చూడండి. క్రోధంలో వచ్చేటటువంటి ఆలోచనలు ఎలా అల్లుకుంటాయో చూడండి మనిషిలోంచి. నన్నింత కష్టపెట్టినటువంటి వాడు తక్షకుడు. నిష్కారణంగా ఒక బ్రహ్మచారి గురుదక్షిణ తెచ్చుకుంటుంటే ఇబ్బంది పెట్టిన వాణ్ణి శిక్షించవలసిన వాడెవరిప్పుడు? రాజే. ఏ రాజు గురుదక్షిణ ఇవ్వడంలో సహకరించాలో ఆ రాజే గురుదక్షిణ తెచ్చుకుంటున్నప్పుడు ఇబ్బంది పెట్టిన వాణ్ణి కూడా శిక్షించాలి. ఇప్పుడు నేనున్న ప్రాంతం జనమేజయుడి చేత పరిపాలింపబడుతోంది కాబట్టి నేను వెళ్ళి జనమేజయుడికి ఫిర్యాదు చేస్తాను. అప్పుడు నా తపస్సేం భంగపడదు కదా. ఇప్పుడు జనమేజయుడికి చెప్తే జనమేజయుడు తక్షకుడిని నాశనం చేయాలి. తక్షకుడితో పోకూడదు. ఇది తక్షకుడితో పాటుగా
ఇలాంటి పాములన్నీ నశించిపోవాలి. అంత కక్ష ఎందుకు అంటే, మరి తాను ప్రార్థన చేస్తే ఎవరూ కనపడలేదుగా. నాగలోకానికి వెళ్ళి అన్ని పద్యాలు చదివినా కనపడి సత్కరించిన వాడు ఎవరూ లేడుగా. ఎవరో దివ్యపురుషుడు అనుగ్రహించాడు కానీ అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ నాగవంశం అంతా పాములన్నీ నశించిపోవాలి. అయితే ఒకటి, ఇటువంటి ఆలోచనలు వచ్చే ముందు ఒక్కొక్కసారి ఈశ్వర సంకల్పములు కూడా ఉంటాయి. అది ఎక్కడ అన్నది మీకు నేను ఆ ప్రత్యేకమైన సందర్భంలో వివరణ చేస్తాను. కాబట్టి ఇప్పుడు తక్షకుడితో పోకూడదు. తక్షకుడితో పాటు మిగిలినటువంటి నాగవంశమంతా నశించిపోవాలి. దీనికి నేను జనమేజయుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క మనసు పాములన్నింటినీ కూడా నశింపచేసే విధంగా ఆయన మనసులో ప్రచోదనం కలిగేటట్టు మాట్లాడతాను. మీకు ఇందులో ఒక తమాషా ఉంటుంది. బాగా కోపం ఉన్నవాడు వెంటనే మాట్లాడడం ఒక ఎత్తు, అదుపు తప్పి ఉంటుంది ఆ మాట. అప్పుడు నోటి నుంచి వచ్చేటటువంటి మాటలో ఉచ్చనీచములు ఉండవు. గబుక్కుని నోటి వెంట అనరాని పరుషవాక్యాలు వచ్చేస్తాయి. మనసు ఇంకా చాలా అదుపులో ఉంచుకుని మాట మాత్రమే వ్యగ్రతతో ఉంది తప్ప మనసు అంత తొందరగా ఆ తమోగుణానికి రజోగుణానికి పూర్తిగా వశమైపోయేంత స్థితిలో ఉన్నవాడు కాదు ఆయన అని గుర్తు ఏమిటంటే, దేనికి కోపం వచ్చిందో అదొకటే మాట్లాడతాడంతే తప్ప నింద చేయడం కానీ, నోటి వెంట పరుషవాక్యాలు విడిచిపెట్టడం కానీ, తిట్టడం కానీ అలాంటివి రావు. అంటే అదుపులో ఉంది అని గుర్తు. ఇందులో తిన్నగా వెళ్ళి తాను జనమేజయుడికి చెప్పేశాడు అనుకోండి, అది ఏదో అతకని విధంగా తన కోపం అంతా వెళ్ళగక్కినట్టు ఉంటుంది. కానీ అలా ఉండకూడదు. ఇప్పుడు తన కోపం వెళ్ళగక్కడం ప్రధానం కాదు, జనమేజయుడికి కోపం రావాలి తక్షకుడి మీద. ఇప్పుడు తన కోపాన్ని జనమేజయుడి మనసులో పెట్టాలి. పెట్టి నిజమే నేను తక్షకుడి వంశాన్ని, నాగుల్ని నాశనం చేసేయాలనేటటువంటి బుద్ధి పుట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? నేను వెళ్ళి ఇలా చెప్తే ఇలా అంటాడు. అప్పుడు నేను ఇలా అంటే నా బేలతనం బయటికి వస్తుంది. ఏమయ్యా, నీ మనసులో ఉన్న రాగద్వేషాలన్నీ నాకు అంటించడానికి వచ్చావా అంటే, నన్ను వాడుకోవడానికి వచ్చావా అంటే మళ్ళీ అదో అవమానం. అందుకని ఒకవేళ అతని వైపు ఎవరైనా సభలో మాట్లాడితే, నేను మాట్లాడితే ఇంకా రాజు మళ్ళీ దాన్ని అలా కాదయా ఇలా జరిగిందేమో అనడానికి అవకాశం ఉండకూడదు. అలా రాజు మనసులో క్రోధం కలగాలి. కాబట్టి నేను ఎలా మాట్లాడితే ఆయన బుర్రకు ఎక్కుతుంది. ఇది బాగా సావధానంగా ప్రణాళిక నిర్మాణం చేయడం. ఇది మరింత ప్రమాదకరమైన స్థితి. ఎందుకో తెలుసా అండి? అవతలవాడి పతనం కోసం యువతలవాడు తన క్రోధాన్ని అణిచిపెట్టి ఇంకొకరి మనసులోకి ఆ క్రోధాన్ని ప్రవేశపెట్టడం కోసం గొప్ప ప్రణాళికని నిర్మాణం చేయడం. ఇది పైకి చూడ్డానికి అబ్బా ఎంత గొప్ప వ్యూహరచన చేశాడండి అనిపిస్తుంది. యథార్థమునకు అవి జారుడు మెట్లు. అలాంటి జారుడు మెట్ల మీద నిలబడిన వాడు జీవుడు కిందకి వెళ్ళిపోతాడు, జీవుడు జారిపోతాడు. ఎందుకనంటే నిన్ను మోసం చేసిన వాడు ఏ పాపాన్ని పొంది ఉన్నాడో, మోసం చేసిన వాడి పట్ల చేసేటటువంటి కుట్ర చేత నీవు కూడా అలాగే జారిపోతున్నావు. సమానంగా జారిపోతున్నప్పుడు ఈశ్వరుడు ఇప్పుడు అతన్ని మాత్రమే శిక్షించవలసిన అవసరం ఎక్కడుంది? నీకు శిక్ష వేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరుడు శిక్ష వేస్తే చేసిన క్రియకే కాదు, ఇలా చేస్తే బాగుండన్న నీ మానసికమైన వికారానికి కూడా వేయవలసి ఉంటుంది. చిత్రగుప్తుడు అంటే మనసుతో చేసిన దాన్ని కూడా రాసుకుంటాడు కదా మరి ఈశ్వరుడు. అందుకని నీ మనసు యందు రాకూడని ఆలోచనలు వచ్చాయి, రావడమే పాపహేతువు. ఇప్పుడు ఈ పాపహేతువు ఏం చేస్తుందంటే, వాణ్ణి శిక్షిస్తే నిన్ను శిక్షించాలి. నువ్వు శిక్షార్హుడవే. నువ్వు పుణ్యాత్ముడవై నిలబడినది ఎక్కడ? నిన్ను కాపాడడానికి నేను బయలుదేరడానికి నువ్వు నన్నే నమ్మి నిలబడింది ఎక్కడ? వాడిని ఎలా పాడు చేయొచ్చని నీ ఆలోచనలు నువ్వు చేయలా అన్న స్థితి వస్తుంది కదా. అందుకని జారుడు మెట్ల మీద నిలబడ్డట్టు క్రౌర్యముతో ఆలోచించి ప్రణాళికా నిర్మాణము చెయ్యడం అనేటటువంటి దాని యందు బ్రాహ్మణునికి అటువంటి వ్యగ్రత అస్సలు పనికిరాదు. బ్రాహ్మణుడు అసలు ఆలోచించకూడదు. ఎందుకనంటే ఆయన ఉదారుడై లోకమునకంతటికీ మార్గాన్ని చూపించవలసిన వాడు. వెంటనే ఉద్ధరించి
మనసు సంస్కరింపబడేటటువంటి స్థితి తేవాలి తప్ప అసలు అవతల వారిలో కలిగిన ఆలోచనని కూడా ప్రోత్సహించకూడదు. అటువంటి ఉదంకుడు